హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సో ఇవాళ మనము వరి నార్లు తీసి వేరే దాంట్లో వేస్తున్నాము. సో ఎలా ట్రాన్స్ప్లాంట్ చేస్తాము ఏంటి అనేది ఈ వివరాలు చూద్దాము. సో కిడ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా కొంచెం పార్టిసిపేట్ అవుతా అంటే. సో ఇవాళ పాడి ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా జరుగుద్ది ఏంటి అనేది చూద్దాం. ఇది మనం నారేసుకున్న వరి అండి. సో క్లోజప్లో తీసాము, ఎంత అద్భుతంగా ఉందంటే అదో డిఫరెంట్ వరల్డ్లా ఉండే. సో చాలా బాగా వచ్చింది. సో ఇవే నారుని మనము ట్రాన్స్ప్లాంట్ చేసామన్నమాట. సో నారుని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మనకు హెల్ప్ చేయడానికి వచ్చారు వీళ్ళంతా. సో వీళ్ళందరి హెల్ప్ వల్ల మనము నారు వేసాము. దాంతోపాటు పిల్లలు కూడా మనకి ఈ కట్ చేసిన నారుని కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టడము ఇవన్నీ హెల్ప్ చేస్తూ ఉండే. సో ఇక్కడ మనకి హెల్ప్ చేసే వాళ్ళు అన్నారు, ఎందుకు సార్ మీరు దిగుతారు, మేము చేస్తామని చెప్పేసి. కానీ పిల్లలని ఎంకరేజ్ చేయాలి కదా అని అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. సో వాళ్ళు కూడా కొంచెం నేర్పించారు అని చెప్తుండే, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి. సో చాలా లర్నింగ్ ఉందండి విలేజెస్లో. మనం పిల్లల్ని తీసుకెళ్తే చాలా మంచిగా వాళ్ళు ఫార్మింగ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా వీలుంటే మనం చేయడం చాలా మంచిది అన్నమాట. మా చిన్నబ్బాయికి వాటర్ అంటే ఇష్టము. నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఏదో చేస్తాడని. చూడండి మొత్తం ఎలా తడుపుకుంటున్నాడు. మా ఇంట్లో పేరెంట్స్ అన్నారు, ఎందుకురా మొత్తం ఇలా వాళ్ళు తిరుగుతూ ఉంటారంటే ఒకటే అన్నానండి, మనము రైస్ అంటే ఏదో సూపర్ మార్కెట్లో కొనుక్కొని తెచ్చే రైస్ కాదు. రైస్ ఎలా పండిద్ది ఏంటి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ ఉండాలని వాళ్ళకి ఫామ్కి తీసుకెళ్ళాను. సో వాళ్ళు అక్కడ ఉన్న లర్నింగ్, సో ఇట్లాంటి చిన్న చిన్న లర్నింగ్స్ వాళ్ళ మైండ్లో పడితే దే విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ టువర్డ్స్ అవర్ ఎన్వైర్న్మెంట్ అనే ఒక ఉద్దేశంతో పిల్లలతో చేయిస్తున్నాము. సో ఇది. సో నిజంగా నిన్న నేను ఫామ్కి వెళ్ళి ఏమైనా చేశాను అంటే పిల్లల మైండ్లో ఒక మంచి సీడ్ని నాటినట్టుంది, ఎలా రైస్ చేస్తాము ఏంటి అని చెప్పి. తర్వాత మనకి ఎడ్లు వచ్చాయండి. ఇవి ఎందుకు వచ్చాయి అంటే బేసిక్గా మనం వాటర్ అంతా స్టోర్ చేసాం కదా ఈ ప్యాడీ ఫీల్డ్ కోసము, దీన్ని లెవెల్ చేసుకోవాలి. సో ఈ లెవెల్ చేయని కోసము ఈ బుల్స్తో మనము డ్రైవ్ చేసి మొత్తం ఆ సర్ఫేస్ అంతా ఒక లెవెల్, ఒక స్లోప్ లాగా పెట్టుకుంటాం అనమాట. సో వాటర్ ఎక్కడ లాగ్ ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా సో ఈవెన్గా ఉండేటట్టు చేస్తాయి. సో ఇది చాలా స్కిల్ఫుల్ జాబ్లా అనిపించింది నాకు, ఎందుకంటే ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నారో అది చాలా స్కిల్గా చేయాల్సింది ఉంది. సో చాలా కష్టపడి మంచిగా స్కిల్ఫుల్గా లెవెల్ చేశాడు అన్నిటికీ. ఇలా లెవెల్ చేసిన దాని తర్వాత దీంట్లో మనం ఆ తీసుకున్న నారుని ట్రాన్స్ప్లాంట్ చేసామన్నమాట. సో ఇది చూసినాక నాకు అనిపించింది, గోశాలలో బుల్స్ని మంచిగా ట్రైన్ చేస్తే ఎంత బాగా మనకి వ్యవసాయానికి యూజ్ అవుతాయి. అండ్ అవి ఎంత బాగా చేశాయంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకు. నేను మాత్రం ఫస్ట్ టైం చూడడము, ఇదివరకు చూశాను కానీ ఇది దగ్గరుండి చూడడం మాత్రం ఫస్ట్ టైం. చాలా అద్భుతంగా అనిపించింది బుల్ డ్రైవ్ అంటే. సో ఈ యాక్టివిటీ మాత్రం చాలాసేపు జరిగిందండి, ఈ ఫ్లాటనింగ్ చేయడము. ఇదంతా ఫ్లాటనింగ్, సర్ఫేస్ ఫ్లాటనింగ్ అయిపోయినాక 1 by 1 ఆ మళ్ళల్లో ఆ నారుని ట్రాన్స్ప్లాంట్ చేసామన్నమాట. మా పిల్లలు నారు పోసుకుంటూ మంచిగా పాటలు కూడా పాడారండి. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపం జ్యోతిర్పరబ్రహ్మ. దీపం జ్యోతిర్జనార్దనః. దీపం జ్యోతిర్పరబ్రహ్మ. దీపం జ్యోతిర్జనార్దనః. దీపో హరతు మే పాపం. దీపం జ్యోతిర్నమోస్తుతే. దీపో హరతు మే పాపం. దీపం జ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. ఆరోగ్యం ధన సంపదః. ఆరోగ్యం ధన సంపదః.
నారేనికి వచ్చిన వాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా చేశారండి. వాళ్ళ ఎంత ఫాస్ట్గా క్విక్ ఉంది వాళ్ళ రెస్పాన్సెస్. వాళ్ళు అలా వేస్తూనే వెళ్ళారు. బై 4 o'clock మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. చాలా మంచిగా చేశారు, వర్క్ కూడా నీట్గా అయింది. సో చాలా లర్నింగ్స్ అండి, అసలు ఫామ్లో ప్రతిరోజు లర్నింగే. సో ఎక్కడైతే నారు పోసామో అది మళ్ళీ క్లీన్ చేయాలి. దాన్ని మళ్ళీ కొంచెం ఏమంటారు, అందులో ఉన్న వీడ్స్ అవన్నీ తీసేయడానికి ఈ ట్రాక్టర్ వచ్చింది. సో దీని వీల్స్ అరేంజ్ చేసాము మేము. ఈ అరేంజ్ చేసిన తర్వాత ట్రాక్టర్ ఎక్కడైతే నారు పోసుకున్నామో అక్కడ రన్ చేయించాము. ఆ రన్ చేయించి ఆ ఏరియా అంతా క్లీన్ అయ్యాక అందులో కూడా మళ్ళీ కొంచెం నారుని పోసుకున్నాము. అక్కడ కూడా ప్యాడీ ఫీల్డ్ని మళ్ళీ ఇచ్చేసాము. సో బేసిక్గా నిన్న మొత్తము మార్నింగ్ స్టార్ట్ అయింది ఈ యాక్టివిటీ. బై ఈవినింగ్ 4-4:30 కల్లా మొత్తం క్లోజ్ అయింది. చాలా బాగా అనిపించుండే. నేనైతే ఫస్ట్ టైం ప్యాడీ ఫీల్డ్లో ఈ యాక్టివిటీని చూశాను. అలానే సరే, మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఉద్దేశం ఒకటే, ప్రకృతి వ్యవసాయం చేయాలి అందరం.